హాయ్ అండి అందరికీ. నేను మీ నిత్య నవీన్ని. ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. థంబ్నెయిల్ చూసారు కదా. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ కావాలండి. ఫస్ట్ మనం చికెన్ని బాగా 2 సార్లు కడిగి కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. దాన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేయండి. నూనె కొంచెం వేడయ్యే వరకు ఆగి తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. మనం మన గ్రేవీ ఎక్కువ కావాల్స్తే ఒక 2 తీసుకోండి, లేకపోతే ఒక 1 అయితే చాలండి ఉల్లిపాయలు. నేనైతే ఒకటి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కొంచెం వేగే వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. దాన్ని బాగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చాలామంది చికెన్లో కరివేపాకు వేయరు, కానీ నేనైతే వేస్తానండి కర్రీకి టేస్ట్ కోసం అనేసి. కొంచెం సేపు అది ఉల్లిపాయ మొత్తం దగ్గరికి వచ్చేవరకు ఉంచుకోవాలి. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకే అట్లా మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది. బాగా ఉడకనివ్వండి ఒక 5 మినిట్స్ వరకు. మనము ఈ కర్రీ కొంచెం సగం వరకు ఉడికింది అనుకున్నప్పుడు 50% అలా ఉడికింది అన్నప్పుడు టమాటో వేసుకోవాలండి. నేను టమాటో ఎందుకు వేస్తున్నానంటే కూర కొంచెం పులుపు రావడానికి, కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ రావడానికి టమాటా వాడుతున్నాను. పెద్ద సైజు ఉంటే ఒకటి వేసుకోండి, చిన్నది ఉంటే 2 టమాటాలు మాత్రం వేసుకోండి. దాన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వదిలేయండి. 10 మినిట్స్ ఏం కాదు, 5 మినిట్స్ ఒక 6-7 మినిట్స్ మాత్రం అలా ఉండనివ్వండి. అది టమాటా ఉడికిపోయింది, చికెన్ ఒక 60% అట్లా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి కూడా నేను గ్రేవీ కోసమనే సూప్ ఎక్కువ రావడానికనే వేసుకుంటున్నాను. కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉండనివ్వండి. అట్లనే ముక్కలకి టమాటా, కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టాలండి. అందుకే ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దాంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 2 యాడ్ చేసి వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ నేనైతే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు అన్నీ కలిపి పొడిగొట్టుకున్న పొడి అండి గరం మసాలా. దాన్ని వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను లాస్ట్కు వాటర్ ఎందుకు పోస్తున్నానంటే
ఫస్ట్నే వాటర్ పోస్తే ముక్కకు మొత్తం ఉప్పు కారం అనేటి మొత్తం పట్టదండి మసాలా అనేటి. అందుకే నేను లాస్ట్కి అవన్నీ మసాలా ఉప్పు కారం అన్నీ పట్టే వరకు మొత్తం ఉడికిపోయిన తర్వాతనే నేను లాస్ట్ కొంచెం వాటర్ వేసి దాన్ని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే కొంచెం వాటర్ అంతా ఇప్పుడే వాటర్ వేసినాం కదా, వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మాత్రం తయారైనట్టేనండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనం టమాటో వేస్తున్నాం కదా, కొంచెం కొబ్బరి టమాటో వేస్తున్నాము, గరం మసాలా పౌడర్ వేస్తున్నాము, అన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.